ఇవాల్టి సంప్రదాయం మరో మంచి విషయం మీద ప్రవచనాల్ని మీ ముందుకు తెస్తోంది. వినదగునెవ్వరు చెప్పినా అన్నారు. మరి మన మేలు కోరి చెప్పే విషయాల్ని మరింత శ్రద్ధగా వినాలి. మరి ఈ వారం ప్రవచనం సెగ్మెంట్లో సనాతన ధర్మశాస్త్రాల్లోని మంచి విషయాల్ని ఆధునిక సమాజానికి పనికొచ్చే విధంగా అందించే ప్రముఖ సనాతన ధర్మశాస్త్ర ప్రవచనకర్త డాక్టర్ శిల్పా గారి మాటల్ని శ్రద్ధగా విందాం. అందరికీ జై శ్రీకృష్ణ. ఈబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు జై శ్రీరామ్. ఇప్పుడు మనము ఆశ్రమాల గురించి వినబోతున్నాము. వర్ణాశ్రమ ధర్మం అని మనం శాస్త్రాల్లో వింటాము. అసలు శాస్త్రాలు విన్న తర్వాత అర్థం చేసుకునేది ఇది. చాలామంది మాకు ఈ కథలు తెలుసండి, మాకు భాగవతం తెలుసు, రాముడు కథ అందరికీ తెలుసు, ఆయన ఏం చేశారు, ఇది కాదు. శాస్త్రాల్లో ఉన్నది ఉపదేశాలు. ఆ శాస్త్రాల్లో గూఢం చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకోవాలి. వర్ణ ఆశ్రమ ధర్మం. ఇప్పుడు మనం వర్ణం గురించి వినము, ఆశ్రమం గురించి విందాము. 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఆ 4 ఆశ్రమాల్లో మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం, రెండవది గృహస్థాశ్రమము, మూడవది వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాస ఆశ్రమము. మొదటైతే సన్యాసాశ్రమానికి వద్దాం. చాలామంది శాస్త్రాలు విన్న తర్వాత మా పిల్లలు సన్యాసిగా అయిపోతారు అని భయపడుకుంటూ పిల్లల్ని అసలు కథాశ్రవణానికి ప్రవచనాలకి తీసుకెళ్లరు. ఎందుకంటే సన్యాసిగా అయిపోతారేమో, అసలు ప్రవచనం విన్న వాళ్ళు సన్యాసం తీసుకుంటారో అని అనుకుంటారు. కానీ మీతో నేనేం అడుగుతానంటే, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు కదా, మీరు సన్యాసం తీసుకున్నారా? కాదు. సో సన్యాసం అంత సులువు కాదు. జస్ట్ ఒక కలర్ మారడం వల్ల సన్యాసి అవ్వము. ఇదొక ఆశ్రమము. దాంట్లో ఆ పీరియడ్లో ఒక కాలంలో చేసే సాధనని మనం సన్యాస ఆశ్రమము అంటారు. చూద్దాం. బ్రహ్మచర్య ఆశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమము పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల దాకా దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం అని అంటాము. బ్రహ్మచర్యము అంటే ఏంటిది? ఆ ఆశ్రమము ప్రాముఖ్యత ఏంటిది అంటే జ్ఞానము, జ్ఞానం పొందే కాలము, ద టైం పీరియడ్. ఏ కాలంలో అయితే మనం జ్ఞానాన్ని పొందాలో, దాని వెనకే పడాలో అలాంటి టైం పీరియడ్ని బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు. ఇప్పుడు ఆలోచించండి, మొదట సన్యాసాశ్రమం అని చెప్పలేదు, గృహస్థాశ్రమం అని చెప్పలేదు, అక్కడ చెప్పింది బ్రహ్మచర్య ఆశ్రమం. ఆ సమయంలో ఏం చేయాలి? బ్రహ్మచారి అన్నవాళ్ళు ఇప్పటి కాలంలో మనకు చెప్పాలి అంటే మొబైల్కి అడిక్షన్, టీవీకి అడిక్షన్, తాగడం, స్మోకింగ్, బయట ఎక్కువగా ఫ్రెండ్స్ చేయడము, బయట తిరగడము, ఇట్లాంటివన్నీ చేయకూడదు అని చెప్పారు. ఏం చేయాలి అంటే విద్యని అభ్యసించాలి. జ్ఞానము, శ్లోకాలు నేర్చుకోవడము, గ్రంథాలు చదువుకోవడము, తర్వాత మీరు స్కూల్లో మెడికల్ అవ్వాలో, మీరు సీఏకి వెళ్ళాలో, ఏది నేర్చుకున్నా కూడా అది కరెక్ట్ ఏజ్. అది కాదండి తర్వాత చేసుకుంటాము 25 తర్వాత అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకు అంటే ఆ సమయం అయిపోయిన తర్వాత ఇంక పెళ్లి చేసుకోండి నాకు మన వెంట ఉంటుంది, లేదు అంటే మనకు కూడా కోరిక కలుగుతుంది, పెళ్లి చేసుకోవాలి. కాబట్టి మొదట బ్రహ్మచర్య ఆశ్రమము. ఆ సమయంలో ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకుంటూ మనం ఎంతైతే అంత జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తేనే జ్ఞానం వస్తుంది. దాని తర్వాత చేయొచ్చు, కానీ చాలా కష్టము. కాబట్టి ఇట్స్ వెరీ సైంటిఫిక్. ఆ సమయంలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ జ్ఞానం పొందడానికి మీరు వెంటబడండి. దట్ ఈస్ బ్రహ్మచర్య ఆశ్రమము. ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ, సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ ఏ క్షేత్రంలో వెళ్ళాలనుకున్నా జ్ఞానం ప్రాప్తి చేసుకోవడము. తర్వాత గృహస్థాశ్రమము 25 తర్వాత. ఇప్పుడు చూస్తుంటే 35-40 సంవత్సరాలైనా పెళ్ళిళ్ళు కాలేదు, దాని తర్వాత పెళ్ళి, లేదండి మేము సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాతే మేము ఒక ఇల్లు కొనాలి, దాని తర్వాతే పెళ్ళి, దాని తర్వాతే పిల్లలు అంటారు. మీరు మాకు చెప్పకండి ఇలాగా. కానీ మన శాస్త్రాల్లో ఏం చెప్పబడింది? అది ఎంత సైంటిఫికో మీకు చెప్తాను. నేను చెప్పేది మీరు నమ్మాలి అని లేదు, కానీ ఆలోచించండి. వినడం, ఆలోచించడం తప్పకుండా మంచిదే. ఆ సమయంలో మనము పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది? కరెక్ట్ ఏజ్లో, ఏ ఏజ్లో, ఏ ఆయులో ఒక పురుష శరీరం లేదంటే స్త్రీ శరీరం కూడా గర్భాన్ని ధరించే శక్తి ఉంటుందో, దట్ ఏజ్ గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి అని చెప్పారు. కాబట్టి మనకు మానసిక శక్తి, శారీరక శక్తి ఉన్నప్పుడు పిల్లలు కనాలి, కానీ ఆర్థిక శక్తి ఉన్నప్పుడు కాదు. ఎప్పుడైతే ఆర్థికంగా వాళ్ళ మీద స్ట్రెస్ అనేది పడుతుందో, నువ్వు చేయాలి అన్నప్పుడు దాని కారణం వల్ల నెక్స్ట్ పిల్లల గురించి ఆలోచించలేకపోతున్నారు. సంపాదిస్తారు, కానీ పిల్లలకి పాలించేది ఎలాగా? కాబట్టి ద రైట్ ఏజ్ ఈజ్ గృహస్థాశ్రమ 25 తర్వాత. 50 సంవత్సరాలు అయిపోయింది, ముసలి వాళ్ళు అయిపోయాము, పిల్లలు పుట్టేసారి ఆలోచించండి. 25-26లో కనుక మనకు పిల్లలు పుట్టారు అంటే 50లో మన పిల్లలు ఎంత ఏజ్ ఉంటారు? లేదు కొంచెం అటు ఇటు అంటే 20, 21, 22, 21, 22 ఈ ఏజ్కి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మన కర్తవ్యం ఏమిటి? మన శాస్త్రాలు చెప్పేది
వానప్రస్థ ఆశ్రమము. అంటే పూర్వం మనం ఏం విన్నాము అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వనానికి వెళ్ళిపోవడము, అక్కడ సాధన చేసుకోవడము. లేదు అంటే ఇద్దరు గృహస్థాశ్రమంలోనే ఉండి తమ సాధన మీద ఫోకస్ చేసి సాధన చేసుకోవడం. లేదు అంటే భర్త ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడము, భార్యని పిల్లల దగ్గర పెట్టడము. పిల్లలకి అంతా తెలుసు ఇప్పుడు ఎలా చేయాలి, పెళ్ళైన తర్వాత నేర్పించండి, ఎలాగ మనం పూజలు చేస్తాము, ఎలాగ మన బిజినెస్ నడపాలి అన్నీ నేర్పించిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ అంటే మన దగ్గర ఉన్న కీస్ ఏవైతే ఉంటాయో పిల్లలకి ఇచ్చేసి ఇంకా మీది మీరు చూసుకోండి. మేమేం చేస్తాం మరి, పొద్దున్నుంచి రాత్రి దాకా మేం చేసేది అనుష్ఠానము. ఏదో ఒక కార్యంలో అంటే సెల్ఫ్లెస్ అన్కండిషనల్ సర్వీస్. ఏదైనా సంస్థలో వెళ్ళి మీరు సేవ చేయండి, ఇంట్లో ఉండే సాధన చేయండి. లేదు అంటే మళ్ళీ మీ పిల్లలు ఉన్నారుగా మనవళ్ళు, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి. కానీ ఇంట్లో ఇంకా చూడకూడదు. ఆర్థిక దృష్టికోణంతో కూడా మనం దూరం వెళ్ళిపోవాలి. మరి అమ్మ నాన్న రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద, పిల్లలు నిర్వహించాలి. ఎందుకు అంటే గృహస్థాశ్రమ ధర్మము పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా అమ్మ నాన్న సేవ చేయాల్సిందే. మీ సంపాదనలో కొంచెం భాగము మీ అమ్మ నాన్నకు మీరు ఇవ్వాల్సిందే. ఆ సమయంలో మీరు అమ్మ నాన్న నుంచి అపేక్షించడానికి రాదు. ఇది మన వైదిక ధర్మం చెప్తుంది మనకు. అది వానప్రస్థ ఆశ్రమము. 50 to 75. ఇప్పుడు మనసుకు శరీరానికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏంటిది, సన్యాసము. సన్యాసము అంటే ఒక విశిష్టమైన రంగు వస్త్రాలు ధరించి బయటికి వెళ్ళిపోవడము, ఏదో దండం తీసుకోవడము కాదు. న్యాసము. ఇప్పుడు ప్రాక్టీస్ అవ్వడం వల్ల, అలవాటు అవ్వడం వల్ల మనసుకు శరీరానికి పూర్తిగా ఇంకా మనసంతా పరమాత్మను లీనం చేసుకోవడం. కాబట్టి కదండి ఎంత చక్కగా మేనేజ్ చేశారు కదా మన సనాతన ధర్మంలో. దిస్ ఇస్ ద టైం మేనేజ్మెంట్. ఇది టైం మేనేజ్మెంట్ మన సనాతన ధర్మంలో చేసింది. అర్థమైంది కదండి. జై శ్రీకృష్ణ.